ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్. మొగలాయి స్టైల్లో మన తెలుగువారి రుచిలో ఈ ఎగ్ గ్రేవీ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇంటికి ఎవరైనా రిచ్ రిలేటివ్స్ వచ్చారనుకోండి, పెట్టి చూడండి, రెస్టారెంట్లో తెచ్చినట్టుంది అని మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తారు. తప్పకుండా చేస్తే కామెంట్ మీరే పెడతారండి. కానీ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా మిస్ కాకుండా చిన్న చిన్న టిప్స్ని కూడా ఫాలో అయిపోండి. మరి ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా రెండు ఉల్లిపాయలు చీల్ చేసుకున్నాను నేను. ఇలా చీల్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉండే పచ్చిమిర్చి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసేసుకోండి. అవి చక్కగా తొడిమలు తీసేసుకొని సేమ్ ఆ ఉల్లిపాయలు వేయించాం కదా, వాటిలో యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాష్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటు వేసేసి చక్కగా ఫ్రై చేసేయండి. నూనెలో వేగిన తర్వాత ఇలా మెత్తగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 చిన్న టమాటాలు తీసుకున్నాను, పెద్దదైతే ఒకటి సరిపోతుంది టమాటా. ఇంకా 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర ముక్క అంత సైజున్న అల్లాన్ని ముక్కలు, ఇంకా ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోండి. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని చక్కగా తొక్కు తీసేసుకొని, చూస్తారు కదా, ఇలా తొక్కు తీసేసుకోవాలి. ఎగ్స్ అయితే బాగా ఉడికించేయండి. ఆ ఉడికించిన ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఈలోపు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న ఈ ఉల్లిపాయల్ని చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత కోర్స్గా ఇలా ఫస్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంకా కొంచెం ఇష్టమైతే పుదీనా కూడా వేసినా సరే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి అదే బాణలిలో. అలాగే ఒక చెంచా కారం, ఒక చెంచా పసుపు వేసి మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటికి ఇలా కట్స్ పెట్టేసుకోండి. ఈ కట్స్ మీ ఇష్టం, ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ కట్సే కాకుండా ముక్కలుగా కూడా ఉడికించుకున్నా సరే చాలా బాగుంటుంది. సో చపాతీ అలా తినేటప్పుడు ముక్కలుగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కర్రీగా అయితే ఇలా ఎగ్స్కి కట్ చేసేయండి. సో ఆ తర్వాత ఆయిల్లో మనం పసుపు కారం వేసుకున్నాం కదా, చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత మనం కట్స్ పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేద్దాం. అసలు ఎంత బాగుంటుంది అంటే రెస్టారెంట్లో ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. అంత బాగుంటుంది. అండ్ ఎక్కువ కష్టపడకుండా రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీలానే చక్కగా గ్రేవీగా వస్తుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అండ్ ఏదైనా కూడా చక్కగా ఈజీగా తినేయవచ్చు. చూడండి, ఇలా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత అదే బాణలీలో మనం ఇప్పుడు కొంచెం మసాలా దినుసులు, కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు ఒక 4, అలా స్టోన్ ఫ్లవర్ ఒకటి వేసుకుంటే చక్కగా ఘాటుగా తినే వాళ్ళకి కూడా నచ్చుతుంది. సో ఈ ఫ్లేవర్ కొంచెం పెంచుకున్నా సరే మీ ఇష్టం, బాగుంటుంది. సో మనం ఇలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అయితే ఆ ఆయిల్లో మసాలా దినుసులతో పాటు ఉడికించేయాలి. చూడండి, అలా ఉడికిన తర్వాత ఇలా క్రీమ్డ్ కర్డ్ అనమాట, ఇలాంటిది బాగుంటుంది. లేదు అంటే బయట క్రీమ్ కొనుక్కొని క్రీమ్ వేసుకున్నా సరే బాగుంటుంది. ఒక 1/2 ఇలా ఒక స్పూను, 1/2 స్పూన్ కానీ క్రీమ్ కానీ, లేదు అంటే ఇలా పెరుగు, చక్కగా మీగడతో పాటు ఉన్న పెరుగు అయితే వేసేసుకోండి. లేదు పెరుగు అవైలబుల్గా లేదు అనుకుంటే బయట క్రీమ్ దొరుకుతుంది కదా, ఆ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసేయండి. చక్కగా యాడ్ చేసి మూత పెట్టి అలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసారంటే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఆ తర్వాత పచ్చివాసనంతా పోతుంది. ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు వదిలేసినట్టయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇంకా కొత్తిమీర చక్కగా ఇలా
చిన్న చిన్నగా తరిగేసుకొని యాడ్ చేసేసుకోండి. అద్భుతంగా ఉంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తారు, చెయ్యాలి అండ్ చేసి నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ కర్రీని ఎంజాయ్ చేసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.